నమస్తే, నేను మీ తేజ. మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి మంగ్లీ పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అశోక్ రాథోడ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో మేము క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసాం. బాధితుల దగ్గర నుంచి చాలా విషయాలు కూడా మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే వాటితో పాటు సరైన ప్రూఫ్స్ డైరెక్ట్గా ఇందులో మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయాల్ని మేము త్వరలో సిబిఐ కూడా ఇవ్వబోతున్నాం. ప్రూఫ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా చాలా ఫొటోస్ అన్ని కూడా తీసుకుని రావడం అయితే జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనతో పాటు డిస్కస్ చేసేందుకు సీనియర్ సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. కొంతమంది బాధితులు వచ్చారు. వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, ఇంతకుముందు ఉన్న వాళ్ళు. కొంతమంది జనాలు వచ్చారనండి. ప్రతి ఒక్కరి బాధితులు, వాళ్ళు వీళ్ళు దోషులు నిర్దోషులు అనకండి. మరి బాధితులు అని ఎప్పుడు అంటారు అంటే వాళ్ళు బాధింపబడ్డట్టుగా రుజువులు నిరూపితమైనప్పుడు వాళ్ళు బాధితులు అవుతారు. ప్రజెంట్ దే ఆర్ కంప్లైనెంట్స్. కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఓకే, మీరు కంటిన్యూ చేయండి. సో అంటే అదే, అంటే వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పారు అది క్లియర్ గా ఉందని మీరు డిసైడ్ చేయకండి. మళ్ళీ వాళ్ళు ఏదో చూపించారు క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గుద్దినట్టు స్టాంప్ వేసి ఇట్లా తెచ్చారు. డోంట్ సే దట్. వాళ్ళు ఏదో తెచ్చి ఆ జిరాక్స్ కాపీలు ప్రెస్ ముందు చూపించారు, అంతే కదా. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ప్రామిసరీ నోట్స్ కూడా చూపించారు. ఓకే, ప్రామిసింగ్ గా ఉన్నాయి నోట్స్ అవి. మంగ్లీ రమావత్ మధుతో దిగిన ఫోటోలు కూడా చూపించారు. సంతోషం. మంగ్లీతో ఎవరు ఫోటోలు దిగొద్దు అయితే ఇక్కడ నుంచి. నెక్స్ట్ మంగ్లీ బర్త్డే ఏదైతే ఉందో ఫంక్షన్ కి రమావత్ మధు అక్కడికి వెళ్ళిన ఫోటో కూడా చూపించారు. రావద్దు ఒకరు బర్త్డే ఫంక్షన్ కి తెలిసిన వాళ్ళు ఎవరు. నెక్స్ట్ సో ఇంతకు ముందు శివా చౌహాన్ తో కూడా దిగిన ఫోటో ఉంది. రమావత్ ఉన్నాయి ఫోటోలు 100 ఉంటాయి మంగ్లీతో దిగిన ఫోటోలు. ఇప్పటి వరకు మంగ్లీ నన్ను అడిగితే 10 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానంలో నాకు తెలిసి ఒక 10,000 ఫోటోలు, 10 లక్షల ఫోటోలు ఇచ్చుంటది. వాళ్ళందరినీ కలిపేద్దామా ఈ స్కామ్ లో? కలపొచ్చు కదా. మరి వీళ్ళిద్దరే. మరి మంగ్లీ రమావత్ మధు ఎవరో తెలియదని ఎందుకు చెప్పింది? అన్నిసార్లు ఎందుకు ఫోటోలు ఇచ్చింది? రమావత్ మధు ఎవరో నాకు తెలీదు అని ఆవిడన్న కాంటెక్స్ట్ మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోండి. గతంలోకి వెళ్ళి ఆమె చెప్పింది ఈ లాయర్ ఎవడో, ఆ ముదడో నాకు తెలియదు, ఎందుకు నన్ను లాగుతున్నట్టు దాని అర్థం అసలు వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు అని. ఒకనొక టైంలో మనుషులు మాట్లాడి ప్రతిదీ క్లుప్తంగా కావాలి అంటే కుదరదు. మైండ్ బరువు ఎక్కినప్పుడు అసలు నాకు దీనికి ఏం సంబంధం, నాకు ఆడేవడో తెలియదు, ఈడేవడో తెలియదు, నన్ను ఎందుకు లాగుతున్నారు అనే క్రమంలో వచ్చిన మాట అంతే తప్పితే వాడు ఎవడో తెలియదు అంటే వాడు అడ్రస్ నాకు తెలియదు, వాడు మొహం ఇప్పటిదాకా నేను చూడలేదు, తెలియదు అంటే దాని అర్థం అది. అడ్వకేట్ కూడా నాకు తెలియదు అని. అడ్వకేట్ కూడా ఇంతకుముందు తెలుసు. తెలీదు ఇన్ సెన్స్ అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే కాంటెక్స్ట్ అది సరిగ్గా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు 10 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను అంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఏ కేసు అయినా సరే అర్థమైందా, అవతల వాళ్ళు వీడు రైట్ వీడు రాంగ్ అంటే అదే కదా జరిగింది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి తీసుకోండి. ఫస్ట్ చెప్పినప్పుడు తిడతారు, ఈడు వాడికి అమ్ముడు పోయారు, ఈడు వీడికి అమ్ముడు పోయారు, అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏ కేసు అయినా వచ్చినప్పుడు నిజంగా దాంట్లో తీవ్రత ఉంటే ఏ పోలీస్ వాళ్ళు కూడా ల్యాగ్ చేయరు. వెంటనే అందరిని అరెస్ట్ చేసి గన్ షాట్కి వెళ్తారు. వాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ ఏమైనా కానీ. నెక్స్ట్ ఈవెన్ కోర్టులో కూడా చెక్ బౌన్స్ కేసు, 420 కేసు అనేవి చాలా సివియర్గా తీసుకుంటున్నారు ఈ మధ్య. ఓకేనా, నిజం చెప్తున్నా. ఈవెన్ పర్సనల్ గా చెప్పండి, నేను కూడా ఒక బాధితున్నా, పర్సనల్ గా చెప్తున్నా. కాబట్టి ఆ తీవ్రత నాకు తెలుసు, ఎంత ఇదిగా ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని. అందుకు చెప్పా. సో మంగ్లీ ఇక్కడ ఇరుక్కుంది అని మీరు ఫస్ట్ డే అన్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, వీళ్ళందరూ మంగ్లీకి డబ్బులు ఇచ్చారా? నో. నెక్స్ట్ ఇచ్చామని పోనీ వాళ్ళు చెప్పారా, ఒప్పుకున్నారా? నో, వాళ్ళు కూడా చెప్పారు లేదు. నీ పేరు చెప్పుకొని నేను ఏదో దందా చేశా అదేంటనేది పోలీసులు నిరూపణ చేస్తారు. కానీ ఈలోపు కావాలని డ్యామేజ్ చేసే వాళ్ళు మధ్యలో వస్తారుగా. ప్రతి కేసులో చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఘోరి వచ్చింది, మంచిదో చెడ్డదో మనకు తెలియదు, మనకు అనవసరం. మంచిది కాదు చెడ్డది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు, అది వాళ్ళ ఇష్టం, తర్వాత సంగతి. కానీ ఉన్నన్ని రోజులు అది పోలీసులు తేరుస్తారు, దాన్ని పక్కన పెడతాం. ఇది అఘోరి కాదు, అదేదో గోరి, అట్లాంటి గోరి ఇట్లాంటి గోరి అని చెప్పి మధ్యలో వస్తారు అడ్రస్ లేని క్యారెక్టర్స్ చాలా మంది. ఆ తర్వాత మొన్న గౌతమి వాళ్ళ ఆయన ఏదో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, పాప వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. మధ్యలో చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. అంతకుముందు ఎవరు వచ్చినా, అంతకుముందు రాస్తారును ఇంకెవరో, నాకు వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం ఉండదు, వాళ్ళ మధ్యలో జరిగిన ఇష్యూస్ మనం ఎటురీలో పడితే అటు అవుతాయి. తెలుస్తుంది కాబట్టి కరెక్ట్ గా. బికాజ్ పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా సరే
ఒక కేసు వచ్చింది, చాలా సివియర్ కేసు అంటే అది సివియర్ గానే తీసుకుంటారు. ఆర్తుపార్తు తీసుకొని నువ్వు సెలబ్రిటీ అయితే ఒకలాగా, నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఒకలాగా, నువ్వు ఇంకొకటి అయితే ఒకలాగా చేయరు. వాళ్ళకి కావాల్సింది ఆ కేసులో ఉన్న తీవ్రత. అర్థమైందా? వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ పోతుంది. ఎవరు ఎంత టోల్ అయినా సరే పిలుస్తారు, యాక్షన్ తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. సో ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ వచ్చి ఏం జరుగుతా ఉంది, అడ్వకేట్ ని పోలీసులు ఎందుకు టెస్ట్ చేశారు అంటే, నన్ను ఎందుకు టెస్ట్ చేశారు, ఇది నేను ఎవరినో తెలుసా అని చెప్పి నన్ను. నువ్వు ఎవడైతే ఏంటో పోలీస్ స్టేషన్కి ఎలా రావాలో పద్ధతి పాడు లేదా? నువ్వు మంచిగా వచ్చావో తాగేసి వచ్చావో, నలుగురు నేసుకొని వస్తేస్తున్నావు పోలీస్ స్టేషన్కి, నువ్వు అంటే మైండ్ సరిగ్గా ఉండి వస్తున్నావా, లేకపోతే మతి చెడు వస్తున్నావా, తాగి వస్తున్నావా, తినొస్తున్నావా తెలియాలి కదా. కాబట్టి టెస్ట్ చేశారు, తప్పేంటి? దాన్ని కూడా పెద్ద ఏదో రచ్చ చేశారు. ఎటు తిప్పి అడు తిప్పి మంగళకి రాజకీయం అది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఏదున్నా ఎన్నున్నా, కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళైనా, ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైనా, కేజ్రీవాల్ అయినా, అధికారంలో ఉన్న సీఎం అయినా, ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా తీవ్రత ఉంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, నిజంగా అదేదో ఉంది అని. అర్థమైందా? ఇది పెద్ద ఫ్రాడ్ అన్నారు. ఇంత పెద్ద ఫ్రాడ్ లో బాధితులకు న్యాయం జరగాలి ఏదో జరిగిందని చెప్పేసి మొత్తం రాష్ట్రాల్లో పెద్ద కలకలం లాగా మొత్తం సంఘ సంస్కర్తలందరూ బయలుదేరారు. నీతో సహా చెప్తున్నా, అందరూ బయలుదేరారు. ఎవరికన్నా ఏమైనా క్లూ దొరికి వచ్చిందంటే ఏమీ లేదు, అందరు టార్గెట్ ఒకటే, మంగులి అంతే. ఏంటది? ఏం చేసింది మంగ్లీ అంటే, ఇప్పుడు 10 రోజులు అయిందా, ఈ రోజు ప్రెస్ మీట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు అందుకే వచ్చాను నేను. ఒక్క నోరు తెరవట్లా. మీరు బాధితులు గారు ఎలా బాధపడ్డారు? బాధ అంటే నేను బాధితుడినే పడ్డానండి, బాధ వేసింది. ఏం వేసింది అంటే ఏదో వేసిందండి. ఎలా వేసిందండి? దీన్ని మీరు మంగ్లీ ఎవడ బాధ పెట్టారు, మంగ్లీ బాధ పెట్టారు, చెప్పు బాధ పెట్టింది. ఇట్లా కాదు ప్రెస్ మీట్లలో మాట్లాడేది. అర్థమైందా? ఒక తీరు తెన్ను ఉంటుంది. ఎవడో వెనకాల ఉన్నాడు కదా అని ఎగేస్తా ఉంటే ముందుకు వెళ్ళొద్దు. దాంట్లో నిజంగా తీరు. మళ్ళీ చెప్తున్నా మీడియాకి, హేమ విషయంలో చేసిన తప్పు మంగ్లీ విషయంలో చేయకండి. హేమ విషయంలో ఆల్రెడీ తప్పు చేశారు, మీరు ఎప్పటికీ తుడుచుకోలేని తప్పు చేశారు. సేమ్ తప్పు మంగ్లీ విషయంలో చేయకండి. అంతే. ఆ పిల్ల ఏం చేయలా, ఆ పేరు చెప్పుకొని ఎవరో చేశారా అన్న అభియోగం వచ్చింది. వాళ్ళు కూడా నిజంగా చేశారా లేదా ఇంకా తేలట్లా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పి వ్యాపారం చేశారు, వాళ్ళు ఏం చూసి డబ్బులు ఇచ్చారు. మీకు ఇంకో విషయం తెలుసా? బ్యాక్డోర్ జాబ్స్ అని ఉంటాయి. ఓకేనా? నువ్వు అమ్మడం ఉద్యోగము, దొంగ ఉద్యోగం అమ్మడం ఎంత నేరమో, కొనడం కూడా అంతే నేరం. కొనొద్దు. నెక్స్ట్ ఇప్పుడు అగోరి విషయంలో జరిగినది నేను చెప్తాను. ఇప్పుడు రైస్ పుల్లింగ్, నాగమణి ఇట్లాంటివి అమ్ముతారు కొంతమంది. అది అమ్మడం ఎంత నేరం, కొనడం కూడా అంతే నేరం. తెలుసా నీకు? అవునా? మరి ఇక్కడ కూడా ఇంత ల్యాగ్ అవుతుందంటే వీళ్ళు డబ్బులు ఇచ్చారు కరెక్టే, ఏ రూపంలో ఇచ్చారు, అసలు ఏ కాంట్రాక్ట్ మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అంత షార్ట్ టర్మ్ లో ఇంత డబ్బులు అంత ఎట్లయితాయి, అంత ఇదేముంది, అంత అక్షయ పాత్ర ఏముంది, నువ్వు దాంట్లో రూపాయి బిల్లలు 2 ఇట్లా అనగానే మొత్తం కాసుల గలగలలు కురిశారు. వెయ్యండి అనగానే వేసారు కదా అందరు రూపాయి బిల్లలు. అది అవన్నీ తేలాలి కదా, అవన్నీ పోలీసులు చెప్తారు. ఈ లోపు దొరికింది ఒకటే టార్గెట్, ఏంటి? మంగ్లీ. ఓ మంగ్లీ, ఆ మంగ్లీ బాధ్యతలు మేముంటాం. అగ్రిగోల్డ్ అయినప్పుడు ఎవడొచ్చాడయ్యా ఈ ఛానల్స్ అందరూ? ఇప్పటికీ వాళ్ళ బాధితులే తెలుసా, వాళ్ళకి న్యాయం జరగలా. ఎంతమంది ఉన్నారు తెలుసా? అంతమంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీకు జస్ట్ ఇట్లా కంటికి కనబడే మందే, కంటికి కనబడని మంది ఉన్నారు. అప్పుడు హీరా గ్రూప్ ఎవడు ఏం చేశారు? విజయ్ మల్య పోతే వీళ్ళందరూ ఎవరి నోరు ఎత్తారు, ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. నిన్నటికి నిన్నగాక మొన్న అనుకుంటా సజ్జనార్ గారు ఏం చెప్పారంటే, బ్యాంక్ ఉద్యోగులే బ్యాంక్ లో ఏదో చేసి మోసాలు చేస్తారు అని చెప్పాడు. అవునా? అది మనందరికీ వ్యక్తిగతం. అది అందరూ బ్యాంక్ లోనే డబ్బులు దాచుకుంటారు. అది ఎవరికి రీచ్ అవ్వాలా, కనీసం భయపెట్టను కూడా భయపెట్టాల. అంటే మీడియా పట్టించుకోవాలా. మంగ్లీ ఎందుకో చెప్పనా? మంగ్లీ ఈ 10 ఏళ్లలో అంత ఫేమ్ సంపాదించుకుందా? గొంతెత్తితే లక్షల వ్యూస్ వస్తున్నాయా? అవునా? ఇప్పుడు మంగ్లీ గురించి చెప్పి కూడా మీరు అదే వ్యూస్ మీద బతుకుతున్నారు. మీకు అర్థమైందా? పాజిటివో నెగిటివో మంగ్లీ పేరు చెప్తే 10 మంది చూస్తున్నారు. ఇట్లా మీరు వాటి మీద బతుకుతున్నారు. అంటే ఇప్పుడు కూడా ఈ 10 రోజులు కూడా మీరు మంగ్లీ మీదే బతుకుతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతే, అంతమించి నేను చెప్పలేదు. ఇకపోతే ఇప్పుడు బాధితులు, కంప్లైనెంట్స్ అనండి, బాధితులు అనకండి. బాధితులు అనేది వాళ్ళు కోర్టులో నిర్ణయించిన తర్వాత అవతలో నేరం చేశాడని రుజువు అయితే వీడు బాధితుడు అవుతాడు. ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకున్న వాళ్ళే, అపోనెంట్స్ ఇద్దరు కూడా. ఓకేనా? అంతే, అక్యూజ్డ్ కూడా కాదు వాళ్ళు. అది సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.